గృహవసతి. గొర్రెల పెంపకంలో గృహవసతి చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా మన గొర్రెల కాపరులు అవగాహన లేక సరైన వసతి కల్పించరు. 85% గొర్రెల కాపరులు వారి ఇంటి ఆవరణలోని ఆరుబయట గొర్రెలను ఉంచుతూ ఉంటారు. గ్రామాలలో మనం చూసినట్లయితే గొర్రెల పాకలు చిన్నవిగా ఉంటాయి. సరైన ఎత్తులో ఉండకపోవడం వలన గాలి మరియు వెలుతురు సక్రమంగా రాదు. పాక నేలపై గోతులు ఉంటాయి. అందువల్ల జీవాలు విసర్జించిన మలమూత్రాలు అలాగే అపరిశుభ్రంగా ఉండి రోగాలు రావడానికి కారణమవుతుంటాయి. సాధారణంగా గ్రామాలలో తక్కువ పాక స్థలంలో ఎక్కువ జీవాలను ఉంచుతూ ఉంటారు. దానివలన జీవాలు విశ్రాంతి తీసుకోవడానికి పాక లోపల సరిపడా స్థలం ఉండదు. దానికి తోడు రక్షణ కోసం రాత్రిపూట గొర్రెల కాపరులు పాకలలోనే మంచె ఏర్పాటు చేసుకుంటారు. వీటి వలన పాక చాలా ఇరుకుగా ఉండి జీవాలు ఇబ్బంది పడతాయి. పాక బయట తగినంత ఖాళీ స్థలం ఉండదు. ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలానికి కంచె ఉండదు. కొంతమంది కంచె వేసినా వారు ముళ్ల కంచె, చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేస్తారు. ఇవి రక్షణ ఇవ్వకపోగా జీవాలకు గాయాలు కలగజేస్తాయి. నీటి తొట్లు, దాణా తొట్లు అసలు ఏర్పాటే చేయరు. ఇటువంటి గృహవసతి వలన మనకు కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. కుక్కలు, నక్కలు, పాములు, తేళ్ల నుండి బెడద, దొంగల బెడద, జీవాలు రోగాల బారిన పడటం, ఎదుగుదల లేకపోవడం, గొర్రెపిల్లల్లో అధిక మరణాలు, సరైన సమయంలో ఆడగొర్రెలు ఎదకు రాకపోవడం, చూడి గొర్రెలు ఈసుకుపోవడం మొదలగునవి. ఈ నష్టాలను నివారించడానికి గృహవసతిలో కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించాలి. గొర్రెల కొట్టం ఎత్తుగా ఉండి నీరు నిలవని, మురుగునీరు సులభంగా బయటికి పంపే వసతిగల ప్రదేశంలో నిర్మించుకోవాలి. కొట్టాల్లో ఎల్లప్పుడూ పరిశుభ్రమైన గాలి, వెలుతురు వచ్చేటట్లు చూడాలి. ఉదయం, సాయంత్రం కొట్టం లోపల ఎండపడేటట్లు పాకలను తూర్పు, పడమర దిశలలో నిర్మించాలి. దీనివలన పాకలలో పొడి వాతావరణం ఉంటుంది. గొర్రెలు విశ్రాంతి తీసుకోవడానికి సరిపడా స్థలం అంటే ప్రతి జీవానికి 1 చదరపు మీటరు స్థలం ఉండాలి. గొర్రెల పాకల చుట్టూ తగినంత ఖాళీ స్థలం అంటే ప్రతి జీవానికి సుమారు 2 చదరపు మీటర్ల స్థలం ఉండేలా వదలాలి. దీని చుట్టూ చైన్ లింక్ మెష్తో కంచె వెయ్యాలి. పాక లోపల, బయట ఖాళీ స్థలంలో నీరు, దాణా తొట్లు ఏర్పాటు చెయ్యాలి. పాకలను నేల నుండి 1 అడుగు ఎత్తులో నిర్మించుకోవాలి. కొట్టానికి కొంచెం దూరంలోనే గొర్రెల పెంటను, వృధా అయిన మేతను నిలువ చేసుకోవడానికి గుంతలు త్రవ్వించాలి. పాక లోపల మరియు బయటి స్థలంలో సిమెంటు లేదా రాతి బండలు పరచరాదు. కేవలం మొరం లేదా మట్టి వేయించాలి. గొర్రెల పాక నిర్మాణానికి కావలసిన వనరులు, వసతులు. మొట్టమొదట పాకలకు అనువైన స్థలాన్ని ఎంచుకుని నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పాక పైకప్పు ఎత్తు కనీసం 3 మీటర్లు ఉండాలి. పాక చుట్టూ కంచె వేయాలి. ఈ కంచె వేయడానికి చైన్ లింక్ మెష్ లేదా వెదురు దబ్బలతో తయారు చేసిన తడికలను వాడుకోవచ్చు. కంచె నుండి కొట్టం వరకు 2 లేదా 3 వరుసలలో సుబాబుల్, అవిసె వంటి చెట్ల మొక్కలను మీటరు ఎడంగా ఉండేటట్లు పెంచాలి. మేత వృధా కాకుండా ముక్కలు చేసే యంత్రాన్ని అమర్చుకోవాలి. గొర్రెలకు కావలసిన దాణా తొట్లు, నీటి తొట్లు, ఇతర పరికరాలు సమకూర్చుకోవాలి. 50 కిలోల పైగా చూపే వెయింగ్ బ్యాలెన్స్ను సమకూర్చుకోవాలి. యాజమాన్యం. పాకలలో వారానికి ఒకసారి పొడిసున్నం చల్లితే క్రిములు నశిస్తాయి. నెల రోజులకు ఒకసారి పాకలలో బూజు దులిపి గోమార్ల నిర్మూలన మందులను పిచికారీ చేయాలి. దోమలు ఎక్కువగా ఉండే రోజులలో సాయంకాలం పచ్చివేపాకు పొగ వెయ్యాలి. మేత తొట్లను,
నీటి తొట్లను రోజూ శుభ్రం చెయ్యాలి. 15 రోజులకు ఒకసారి నీటి తొట్లకు సున్నం వేస్తే పాచి పట్టదు. జీవాలు విసర్జించిన మూత్రం భూమిలోనికి సులభంగా ఇంకిపోవాలి. లేనిచో నేల తేమగా మారి బురదవుతుంది. ఈ మొరంను ప్రతి 3 లేదా 4 నెలలకు ఒకసారి మార్చాలి. మార్చిన మొరంను ఎరువుగా వాడుకోవచ్చు. వ్యాపార ధోరణిలో గొర్రెల పెంపకం చేపట్టినట్లయితే జీవాలకు కొన్ని ప్రత్యేక కొట్టాలను నిర్మించాలి. పాలిచ్చే జీవాల కొట్టం, ప్రసూతి కొట్టం, గొర్రెపిల్లల కొట్టం, విత్తన పొట్టేళ్ల కొట్టం, జబ్బుపడిన జీవాల కొట్టం, దాణా మరియు సామానులు భద్రపరుచుకునే కొట్టం విడివిడిగా నిర్మించుకోవాలి. తక్కువ గొర్రెలతో పాకలు నిర్మించిన ఎడల ఒకే పాకలో వేరువేరుగా వసతి కల్పించుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న మెళకువలు పాటించినట్లయితే గొర్రెల కాపరులు తమ గొర్రెలలో ఉత్పాదక శక్తిని పెంచి అధిక లాభాలను పొందవచ్చు.